హలో ఆల్, ఈరోజు మనం కొబ్బరన్నం దానిలోకి ఎంతో సింపుల్గా ఉండే చికెన్ కర్రీ తయారీ విధానం చూసేద్దాం. ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అది వేడయ్యాక పెద్ద ఆనియన్ ఒకటి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఫ్రై చేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. అది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మీకు కర్రీ స్మెల్ కానీ టేస్ట్ కానీ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యే విధానంలోనే ఉంటుంది. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ బయటికి తేలుతున్న తర్వాత దానిలోకి మనం నీట్గా కడిగి శుభ్రం చేసుకున్నటువంటి చికెన్ని వేసుకొని కలుపుకోవాలి. చికెన్కి ఆ మసాలా పట్టేంత వరకు తిప్పుతూ కలుపుకోవాలి. ఈ విధంగా మసాలా అంతా కలిసే విధంగా తిప్పిన తర్వాత 2 స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు వేసుకొని బాగా కలిసేలాగా కలపండి. కొంచెం ఈ ఉప్పు పసుపు ముక్కలకు పట్టేంత వరకు ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టేసి వదిలేసేయండి. కొత్తవారు ఈ వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ విధంగా అయిన తర్వాత 3 స్పూన్ల కారం వేసుకొని కలపండి. ఇది వచ్చేసరికి 3 టొమాటోస్, 1 ఆనియన్, కొంచెం కొబ్బరి, బాగా మిక్సీ పట్టించిన పేస్ట్ అండి. కారం వేసిన తర్వాత ఈ పేస్ట్ కూడా వేసి బాగా కలిపేసి మూత పెట్టేసేయండి. ఈ విధంగా ఒక 10 మినిట్స్ లేదా ఒక పావు గంట కుక్ అవనిద్దాం. ఒక 10 మినిట్స్ కుక్ అయిన తర్వాత దీనిలో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఇంకో 10 నిమిషాలు ఉడకనిద్దాం. ఈ ప్రాసెస్లో ఉన్నప్పుడు కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకోండి. ఇది వచ్చేసరికి ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగా పౌడరు అది వేసేసుకొని కొత్తిమీర వేసేసుకొని ఇంకో 10 మినిట్స్ ఉడకనిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. చూస్తున్నారు కదా ఎంత చిక్కగా గ్రేవీగా తయారైందో. ఎక్కువ మసాలాలు కూడా మనం యూజ్ చేయలేదు. చికెన్ కర్రీ రెడీ అయింది. ఇప్పుడు కొబ్బరన్నం ప్రాసెస్ చూద్దాం. కొబ్బరన్నానికి ఇలాంటి వెడల్పాటి గిన్నె అయితే బాగుంటుందండి. దీనిలో ముందుగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, నేను ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేశాను. 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోండి. అవి వేడయ్యాక కొంచెం జీలకర్ర, 1 బిర్యానీ ఆకు, రెండు లవంగాలు, యాలకులు, మరాఠీ మొగ్గ, స్టార్ అనైన్స్ వేసుకొని బాగా ఫ్రై అయినిచ్చి ఒక మీడియం సైజ్ ఆనియన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కొంచెం ఫ్రై అయ్యాక 4-5 పచ్చిమిర్చిని చీలికలుగా చేసుకొని వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. పచ్చివాసన పోయేదాకా ఫ్రై అవ్వనివ్వాలి. చూస్తున్నారు కదా బాగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు కొబ్బరి పాలని యాడ్ చేసుకోవాలి. నేను ఈ కొబ్బరి పాలు ముందుగా తీసి పెట్టుకున్నానండి. 1 గ్లాస్ బియ్యానికి 1.5 కప్ కొబ్బరి పాలని యాడ్ చేసుకోవాలి. అందులోనే రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని వీటిని బాగా మరగనిద్దాం. మరిగేటప్పుడు బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. బియ్యాన్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనం స్టార్టింగ్లో బిర్యానీ దినుసులు వేసుకున్న తర్వాత ఆనియన్స్ని, పచ్చిమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకున్నాం కదా, ఆ టైంలోనే కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి.
అప్పుడు నేను మర్చిపోయాను, సో ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. ఏం పర్లేదండి, ఇప్పుడు యాడ్ చేసినా కూడా బాగానే ఉంటుంది. మీకు ఎలా పాసిబుల్ అయితే అలా వేసుకోండి. ఈ విధంగా ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ఉడికిన తర్వాత, ఒక 10 మినిట్స్ ఉడికిన తర్వాత సిమ్లో పెట్టేసుకోండి. ఈ విధంగా కలుపుకొని సిమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉడికిన తర్వాత చూడండి, నీరంతా ఇంకిపోయి ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉన్న టైంలో మూత పెట్టేసి ఇంకో 5 మినిట్స్ ఉడికినిచ్చి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక పావు గంట తర్వాత సర్వ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, మనం ఎక్కువ మసాలాలు యూస్ చేయలేదు, కానీ చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇది స్టవ్ ఆఫ్ చేసిన పావు గంట తర్వాత అండి. చూడండి రైస్ అంతా ఎంత విచ్చుకొని పొడి పొడిగా ఉందో, చాలా టేస్టీగా ఉంది. ఈ కొబ్బరి అన్నానికి ఎక్కువ మసాలాలు, బిర్యానీ పౌడర్స్ ఏం అవసరం లేదు. ఈ విధంగా సర్వ్ చేసుకొని ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా రెడీ అయిన కొబ్బరి అన్నంలోకి మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్నటువంటి చికెన్ కర్రీ వేసుకొని, మనం చికెన్ కర్రీలో కూడా మీరు గమనిస్తే మనం ఎక్కువ మసాలాలు యూస్ చేయలేదు. వీటి కాంబినేషన్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ ఆల్.